మనకి పుట్టుకతోనే భగవంతుడు ఇచ్చాడు జ్ఞానం. అటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం వచ్చిన దగ్గరికి వెళ్తాము, లేకపోయినట్లయితే ఇలా కొంచెం విజ్ఞానం మహాసాగరం అవుతుంది. కాబట్టి మహాసాగరమే మీలో మహాసాగరమే మీలో పోసేస్తున్నాను. అదే జ్యోతి మార్గం. గుణారాగం 1764 భాషల తాలూకు స్వయం శక్తి. ఎందుకనే చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను. మీరు ఎవరైనా దోషిని అని ఆ దోషత్వాన్ని విడిచిపెట్టి పరమేశ్వరుడు అనేటువంటి ఆ సృష్టికర్తను స్మరించి లైట్ దగ్గరికి వచ్చి దేవా నా తల్లిని నేను ప్రేమిస్తాను అని అన్నా పడితే వాడే కాకుండా తల్లిని ప్రేమించలేని వాడిని, తల్లిని ప్రేమించలేని వాడిని నువ్వు దైవాన్ని ఎట్లా ప్రేమిస్తావు? కంటి కనిపించేటటువంటి వాడు. కాబట్టి ప్రత్యక్ష దైవాన్ని మీరు ప్రార్థన చేయండి, పూజించండి, గౌరవించండి. తర్వాత దేవుణ్ణి మనస్కరించండి. దట్ ఈస్ ది వే ఆఫ్ లైఫ్. కాబట్టి విషయాన్ని అవగాహన చేసుకొని మీరు ధరిస్తూ మీ సంతానాన్ని తరింప చేయడానికి మీరు మార్గదర్శులవ్వండి. తల్లి తండ్రులను నేను భారతం చెప్పలేదు, కానీ భారతం తాలూకు అర్థం ఇదే. రామాయణం చెప్పలేదు, రామాయణం తాలూకు పరిపూర్ణత ఇదే. భగవద్గీత చెప్పలేదు, భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి దైవత్వం, దివ్యత్వం ఇదే. అంతర్జ్యోతి మహాజ్యోతి జ్యోతిదేవో మహేశ్వర. ఎక్కడికి వెళ్ళినా ఏది లేకుండా ఏ ఆలయం లేదు. జ్యోతి లేకపోయినట్లయితే శరీరమే లేదు, జ్యోతి లేకపోతే సృష్టి లేదు. కాబట్టి అటువంటి జ్యోతిని మీరు ధ్యానం. కాబట్టి ఎవరికైనా ఇప్పటికైనా సరే నేను కూడా అడిగాను మహాసభల్లో ప్రజలు వేయరు. నేను మీకు ఛాన్స్ ఇస్తా ఉంటాను ఎప్పుడు కూడా. నేను ఎక్కడ ఉపన్యాసం చేసినప్పటికీ, ఎందుకంటే మీరు ఎక్కువ చదువుకున్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఛందస్సులు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాకరణ మాస్టర్లు ఉన్నారు, హైలీ ఇంటెలిజెన్స్ ఉన్నారు. కాబట్టి మీకు ఎన్నో డౌట్స్ ఉంటాయి. డౌట్స్ క్లియర్ అవుట్ చేయడానికి నా దగ్గరికి రండి, నేను డౌట్స్ క్లియర్ అవుట్ చేస్తాను. మీరు తప్పకుండా అమృతత్వాన్ని పొందుతారు. ఇది నోట్ చేసుకొని మీరు ఉంచుకోండి. ఇది రేపు కాదు, ఇవాళ కాకపోతే రేపు అయినప్పటికీ ఇది మీకు స్మృతిలోకి వస్తుంది. లోకమంతయు జ్యోతితో ఏకమగును, సర్వమత గ్రంథములు జ్యోతిలో చరించును, సత్యమంతయును జ్యోతి అందే మర్మమై మరుగై ఉన్నదని సత్యమును ప్రకటించుటకు దివ్య పురుషులు అవతరించదను. ఈ సత్యాన్ని మీరు నోట్ చేసుకుని ఉంచుకోనండి. ఇక కాలజ్ఞానం అయిపోయింది. సృష్టి యొక్క అంతిమ మనుగడ ఇది. ఈ సృష్టి ఎప్పుడు ఎలా పోతుందో అనేటటువంటిది మన చేతుల్లో లేదు, ఆ సృష్టికర్త చేతుల్లో ఉంది. ప్రకృతి వినాశనానికి మానవుడే కారణం, ప్రకృతి సంరక్షణకి కూడా మానవుడే కారణం. కాబట్టి అటువంటి మానవత్వాన్ని మీరు అనుభవించడానికి పండితులు ఉన్నారు, కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ప్రకృతిని సంరక్షణ చేయండి. టీచర్కి హితం మితమనేటటువంటిది కావాలి. హితంగా లేకపోయినట్లయితే సృష్టి వినాశం అయిపోతుంది. మీరందరూ కూడా టీచర్ స్కాలర్స్ ని హెచ్చరిక చేసుకోండి, సైంటిఫిక్ ని హెచ్చరిక చేసుకోండి, పాలకుల్ని హెచ్చరిక చేసుకోండి, హెచ్చరిక చేసుకోండి, సైంటిఫిక్ ని హెచ్చరిక చేసుకోండి, పాలకుల్ని హెచ్చరిక చేసుకోండి. మేము కూడా హెచ్చరిస్తున్నాం. మన సునామీ సంగతి ఏమిటి? అలాంటి సునామీలు ఇక్కడ రాబోతున్నాయి తొందరలో. మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి. అది ఏ విధంగా వస్తాయో నేను తర్వాత మీకు మెసేజ్ పూర్వకంగా నేను తెలియపరుస్తాను. త్వరలోనే ప్రతి నెలకి కూడా నేను తెలియపరుస్తూ ఉంటాను. మరి ఏ విధంగా మారిపోతుంది ముందు 3 రకాలుగా వస్తుంది మనకి. ఆ 3 రకాల్లో భయంకరమైనటువంటిది అంధకారంతో ఉంటుంది, మధ్యమం వెన్నెల కాంతిలో ఉంటుంది, మొట్టమొదటిది మహాసుందర స్వరూపంగా ఉంటుంది. 3 కూడా స్వయం ప్రకాశాల్లో స్త్రీతత్వంగానే ఏర్పాటు చేశారు. మహాత్ముల దగ్గరికి వచ్చేటప్పుడు మృత్యు ఆహ్వానం చేసుకుంటుంది. మహాత్ములకి మృత్యువు సేవకురాలు, మధ్యవర్తులకి భయంకరంగా కనిపిస్తుంది. కానీ దుష్టత్వం అంటే మన మనుషుల దగ్గరికి మాత్రం భయంకరంగా వస్తుంది. మనకు శరీరం విడిచిపెట్టేటప్పుడు మృత్యువు 3 సార్లు హెచ్చరిస్తుంది. అంటే దైవం 3 సార్లు హెచ్చరిస్తాడు. ఇదిగో దైవత్వం మీకు 3 సార్లు ప్రత్యక్షం అవుతుంది. ఇది సత్యం. దేవుడు మనల్ని రక్షించడానికి 3 సార్లు వస్తాడు, కనిపిస్తాడు. ఏ రూపం కనిపిస్తాడో అదే మన వేదాల్లో కూడా ఉంది. దేవుడు ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి దర్శనమిస్తాడో అనేటటువంటిది ఎవరికి తెలియదు. కానీ మృత్యు రహస్యంలో మాత్రం అది హెచ్చరించారు బాబాజీ. ఎందుకంటే నాకు అనుభవం, నా సాక్ష్యం చెప్పాలి అంటే అది చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి, మరణ మెసేజ్ చేస్తున్నాను కాబట్టి
ఏ మహాత్ముడైనా తాను అనుభవించినటువంటిది అక్షర రూపంగా ఉండినప్పుడే అది క్షరం కానిది అవుతుంది. అక్షరం కానప్పుడు క్షరమైపోతుంది. కాబట్టి నీకు ఇచ్చేటటువంటిది అక్షరం, క్షరం కానిటువంటిది సత్యం, సత్యం, సత్యం. 117 దినాలు నేను అండర్ గ్రౌండ్ లో 17 అడుగులు లోపల ఉండి డోర్లో చెప్పినప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్నారు.